శ్రీమాత్రే నమః. శ్రీమద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. బ్రాహ్మణుడిని ఆదరించాడు నాడీజంకుడు. చక్కనైనటువంటి పూల పాన్పు ఏర్పాటు చేశాడు. మెత్తనైనటువంటి చిగుళ్ళని పువ్వులని పాన్పుగా అమర్చాడు. దాని మీద పడుకోబెట్టాడు. హాయిగా పడుకున్నప్పుడు సరసోక్తులను ముంచి తేల్చి, సరసోక్తులు ఏది ఏ సమయానికి ఏ మాటలు ఆడితే అందమో ఆ సమయానికి ఆ మాటలు ఆడాలి కదా. ఇప్పుడు భోజన సమయంలో దేని గురించి మాట్లాడాలి? అక్కడ ఉన్నటువంటి భోజన విషయాలే మాట్లాడాలి. బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఎవరో నాకు కింద కామెంట్ పెట్టారు, మీరు చాలా భోజనం, శయనం, స్నానం ఈ మూడింటి గురించి చెప్తే సింపుల్గా ఉన్నట్టుగా ఉంది, కానీ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. మీరు చెప్పినవి సింపుల్గా చెప్తున్నారు, కానీ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి అంటే అతను కామెంట్ ఎవరో ఆయన మనకు తెలియదు అనుకోండి, ఎవరో పెడుతూ ఉంటారుగా. అట్లా మీకు నేను చెప్పేది ఏమంటే, భోజనం సమయంలో ఏం చేయాలా, దేని గురించి మాట్లాడాలి? అక్కడ ఉన్న చారు గురించి, కూర గురించి, వాటి గురించి మాట్లాడాలి. భోజన పదార్థాల గురించి, వాటి రుచుల గురించి మాట్లాడాలి. మాట్లాడకుండా భోజనం చేస్తే ఇంకా మంచిది. మాట్లాడకుండా భోజనం చేయడం చాలా 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 ఉత్తమం. అసలు భోజనం దగ్గర మాట్లాడొద్దని చెప్పేసి శాస్త్రం కదా. మరి అక్కడ కూర్చొని కరెంటు బిల్లు కట్టావా అని అన్నాం అనుకోండి, నీకేంటి భోజనంకి పొట్ట కృష్ణమూర్తి గారు కూడా అలాగే అనేవారు. ఆ కళ్ళద్దాలు అలా ఉంచేయండి, అది తీయకండి, మాటికి తీయొద్దు అని అనేవారు. అదేంటో నాకు మరి అలవాటు అయిపోయి అలాగా తీసేస్తా ఉన్నా. బాగా అలవాటు చేసుకోవాలి. అయితే మనం చదువుకునేటప్పుడు ఏం మాట్లాడుకోవాలి? దానికి సంబంధించిన అంశములే మాట్లాడుకోవాలి. మరి రాత్రి పోయే ముందు ఏం మాట్లాడుకోవాలి? దేవుడి గురించి. ఒకటి ఇక్కడ ఏంటన్నా కథలు ఏవన్నా. అయితే ఎలాగంటే, ఉదయం అట ఒక జారత్వం గురించి మాట్లాడుకోవాలి. జారత్వం అంటే తెలుసు కదా, అంటే స్త్రీ పట్ల వ్యామోహం కలిగి ఉండడాన్ని జారత్వము అంటారు. స్త్రీ పట్ల వ్యామోహం కలిగి ఉంటే జారత్వము, జారుడు అనమాట, వాడిని జారుడు అంటారు. అట్లాంటి జారత్వం గురించి ఉదయం మాట్లాడుకోవాలట. మధ్యాహ్నం ఏం మాట్లాడుకోవాలి? జోదం గురించి మాట్లాడుకోవాలట. రాత్రి ఏం మాట్లాడుకోవాలి? దొంగతనం గురించి మాట్లాడుకోవాలట. బాగుందా? ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటిది? ఉదయాన్నే జారత్వం గురించి అంటే దాని అర్థం ఏంటంటే రామాయణం గురించి మాట్లాడుకోవాలి. అందులో రావణాసురుడు జారుడు గనక అతడు సీతాదేవిని ఎత్తుకుపోవడం అనే సంఘటన జరగడం వల్ల మొత్తం లంకానగరం రాక్షస సంపత్తి సర్వనాశనం అయిపోయింది. కనుక ఉదయం ఎవరి గురించి మాట్లాడుకోవాలి? రామాయణం అని దాని అర్థం. మధ్యాహ్నం జోదం గురించి మాట్లాడుకోవాలి. చూసారా, వెంటనే చెప్పేశారు. మధ్యాహ్నమే జోదం వల్లే కదండి అంత జరిగింది. అంచేత మధ్యాహ్నం ఏం చెప్పుకోవాలి? మరి రాత్రి దొంగతనం గురించి చెప్పుకోవాలి, దొంగోడు గురించి. ఎవడా దొంగోడు? కృష్ణుడు. నిజంగా దొంగ కాదు, వెన్న కూడా దొంగించలేదు. ఆ దొంగ దాని గురించి చెప్తాను మీకు ఇప్పుడు, మళ్ళీ సమయం వచ్చినప్పుడే. మరి ఇప్పుడు చాలదు. దొంగతనం అంటే అక్కడ అర్థం ఏంటి? ఎవరి మనస్సులను దొంగతనం చేశాడు. మనస్సు అనేది వెన్న లాంటిది, చాలా మెత్తనైనది. అలాంటి వాటిని దొంగతనం చేసినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. చాలా చక్కనైన పద్యాలు. ఓ అమ్మ నీ కుమారుడు మా ఎండ్లను పాలు పెరుగు మననీడమ్మ, పోయేదమెక్కడికైనను మా అన్నుల సురభులాన మంజులవాణి అని వచ్చి గోల పెడతారు యశోద దగ్గర. మీ వాడు చేస్తున్న అల్లరి భరించలేకపోతున్నాం మేమని.
అట్లాంటి మంచి మంచి పద్యములతో కూడుకున్నటువంటి రసవత్తరమైనటువంటి కథలని రాత్రి పడుకోబోయే ముందు చెప్పుకొని పడుకోవాలి. ఇక్కడ నాడీజంఘుడు ఈ బ్రాహ్మడు పడుకునేటప్పుడు వీడికి ఏవేవో మంచి మాటలు చెప్పాడు. కానీ ఈయన ఎప్పుడైనా ఈయనకి అలవాటు ఉంటే కదా, ఈయన ఎట్లా ప్రవర్తించేవాడు ఈ బ్రాహ్మడు? పనికి మాలిన పనులన్నీ నేర్చుకొని పాడైపోయాడు. సరే, ఆ రాత్రి అయింది. అలాగా నిద్రపోయిన తరువాత తెల్లారేక విను మిత్రుండును రజితము కనకము బుద్ధియును 4 కారణములు మర్చుని దారిద్ర్యము వాయుటకని దేవగురుడు చెప్పే అన్నిటిలోనన్. దేవగురుడైనటువంటి శుక్రాచార్యుల వారు నాలుగు చెప్పాడు. ఎవరెవరు? మిత్రుడు, వెండి, బంగారం, బుద్ధి. ఈ 4 మన దరిద్రాన్ని పోగొడతాయి అని శుక్రాచార్యులే చెప్పారు అని చెప్పి ఆ బ్రాహ్మడితో ఇంకంటాడు, మిత్రుండెక్కుడు. ఈ 4 కూడా మళ్ళీ స్నేహితుడే ఎక్కువ. కనుక కాశ్యపపుత్రుడనగు నేను నీకు భూసురవరం సన్మైత్రి అనుష్ఠించదనటే పాత్రము కాకుండాదే అపార శ్రీకిన్. అంతులేనిటువంటి ఐశ్వర్యం అంతా కూడా నీకు సంప్రాప్తమయ్యేటట్టుగా నే చేస్తా. నీ దరిద్రం మొత్తం పోంగొట్టేస్తా నేను. అలాంటి స్నేహితుడు నాకున్నాడు అని చెప్పాడు నాడీజంఘుడు అనేటువంటి ఈ కొంగ. అతడి పేరేమి తెలుసా? నా సఖుండు విరూపాక్ష నామధేయుడు. అతని పురము మధువ్రజము. అతడి పట్టణం మధువ్రజం. దానిని పరిపాలన చేస్తున్నటువంటి వాడు విరూపాక్షుడు. అతడి పేరేది. ఇక్కడికి వచ్చేదా? ఏమో అడగండి, ఛార్జింగ్ పెట్టాడేమో. అది 3 యోజనములిచ్చటికి. ఆ మధువ్రజం ఇక్కడికి 3 యోజనాల దూరం. 3 యోజనాల దూరం. యోజనము అంటే ఎంత అని మీరు నన్ను అడిగారు. మనకిప్పుడు కిలోమీటర్స్ వచ్చేసాయి. ఆ రోజుల్లో ఉండే మానములు ఏమిటో తెలుసా? 12 అంగుళములు 1 అడుగు. అంగుళం అంటే ఇంత. ఇప్పటికే మన స్కేల్లో అంగుళాలు ఉంటాయి. 12 అంగుళములు 1 అడుగు, 3 అడుగులు 1 గజం కదా. అలాగా 1000 గజాలు అనుకుంటా 1 ఫర్లాంగు. 8 ఫర్లాంగులు 1 మైలు. 2 మైళ్ళు అయితే 1 క్రోసు. 4 క్రోసులు అయితే 1 యోజనం. 8 మైళ్ళు అయితే 1 యోజనం. మైళ్ళు అంటే ఇప్పుడు కిలోమీటర్లలో లెక్క ఏదో ఉంటుంది. 1.5 మైల్సా? 1.5 కిలోమీటర్ అయితే 1 మైల్. అలాగే దాన్ని బట్టి మనం 8 మైళ్ళు అయితే 1 యోజనం. 2 మైళ్ళు అయితే 1 క్రోసు. క్రోసు దూరం అని అనేవాళ్ళం మేము అప్పుడు. మాకు అవే లెక్కలు ఇప్పుడు వచ్చాయి. ఏమండి, క్రోస్ దూరం ఉంటుందని అనేవాళ్ళం. కనుక ఇది 8 మైళ్ళు యోజనం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. ఇంచుమించు 12 కిలోమీటర్లు. మరి ఇంచుమించు అంటే సరిపోయింది 12 కిలోమీటర్లు. ఇక్కడికి అంత దూరంలో ఉన్నాడేవాడు. దాని కుల్ల తెరవు బట్టి వేచని ఆ దైత్య భర్తగనుము. అతడు రాక్షసుడు. పేరుకే రాక్షసుడు కానీ అన్నీ మంచి లక్షణాలే. చాలా గొప్పవాడు, చాలా మంచివాడు. కాంచి అతనితోనే బుత్తించి తినని చెప్పుము. నేను పంపించానని చెప్పు. అతడి దగ్గరికి వెళ్ళి అతి ప్రీతుండై కాంచనంబును రత్నంబులు అంచితుగా చేసి ఇచ్చు. అప్పుడ నీకు నా పేరు చెప్పగానే నీకు బంగారం ఇస్తాడు, రత్నాలు ఇస్తాడు. ఎన్ని? అంచితముగా, లెక్కకి మించి. నువ్వు లెక్క పెట్టలేవు, అంత ఇస్తాడు. అనేసరికి ఇక బ్రాహ్మణుడికి ఆనందం ఎంత అంత చెప్పడానికి అలవి కానంత. అంతే కదా. దరిద్రుడికి ఒక్కసారి అంటే దారిద్ర్యాన్ని అనుభవించేటువంటి వాళ్ళకి ఐశ్వర్యం సంప్రాప్తమైతే ఎంత ఆనందం కలుగుతుంది, ఎంత పట్టలేనటువంటి ఆనందం పొందిపోయాడైనా. సరే, చాలా సంతోషించాడైనా. సంతోషించి అని అప్పురి దశ చెప్పిన చని ఆతండతనిగాంచి సముచిత భంగిన్ వినిపించే
రాజధర్మున కనుగలమగు సఖుడననియు అతని పనుపునన్ అరుగుదించి తిననియు ధనార్థిననియు. అక్కడికి వెళ్ళాడు, నమస్కారం పెట్టాడు. ఎవడికి? రాక్షసుడికి. నమస్కరించి ఏమంటాడు? నేను బ్రాహ్మణ్ణి, రాజధర్ముడికి నేను స్నేహితుణ్ణి, నీ దగ్గరికి ఆయన పంపించారు. నేను ఎందుకు వచ్చానంటే ధనార్థిని, నాకు డబ్బు కావాలి, పేదవాడిని. ఈ పేదరికం పోయేటట్టుగా మీరు నన్ను అనుగ్రహించాలి. ఇట్లు వినిపించుడు రాక్షసేశ్వరుండు తేర కొని చూచి ఒక్కసారి తేరిపార చూశాడు. చాలా తెలివైనవాడు అతడు. తేర చూచి ఆత్మను, ఈ పారుడు అధముడు, ఈ బ్రాహ్మడు చాలా నీచుడు, వీడి లక్షణంలో ఒక్కటి కూడా మంచి లక్షణం వీడి ఏ కోశాన వెతికితే కనబడదు. అట్లాంటి వాడు అగుట తోచుచున్నది అయినన్ అడుగవలయు, అయినా అడుగుదాం అని తలంచి అని మనసులో అనుకున్నాడు. కులమును, ఏ కులం మీది? విద్యయు, నీకేం విద్య వచ్చు అసలు? వృత్తము, ఏ వృత్తి చేస్తున్నావు? వృత్తి అంటే పని. మనం అంటుంటాం ఏ ఉద్యోగం చేస్తున్నావని. మనం చేసేవి, నేనే ఉద్యోగం చేసేవాడిని? అవి ఏవి ఉద్యోగములు కావు. నేను చేసిందే కాదు, అసలు ఎవడు చేసింది ఉద్యోగం కాదు. ఇవన్నీ వృత్తులు, పొట్ట నింపుకోవడం కోసం చేసేటువంటి వృత్తి మాత్రమే. ఉపాధ్యాయ వృత్తి, ఉద్యోగం కాదు. ఉద్యోగం ఏది? విత్ ప్లస్ యోగము ఉద్యోగము. ఏదైతే ఉన్నతమైనటువంటి యోగమో, ఏదైతే భగవంతుడికి మన మనస్సుని అనుసంధానం చేసేటువంటి విధానమో, ఏది బ్రహ్మజ్ఞానమో దానిని ఉద్యోగం అంటారు. అది తీసుకొని వచ్చి వీటికన్నిటికీ ఉద్యోగం అనేశారు. ఇదేది ఉద్యోగాలు కావు, ఇవన్నీ వృత్తులు మాత్రమే. కేవలం తనని, తన భార్య పిల్లల్ని పోషించుకోవడానికి చేసేటువంటి వృత్తులు. ఉద్యోగం అదొక్కటే, అది దొరకడం కష్టం. ఆ ఉద్యోగం దొరకదు, ఇవన్నీ కూడా దొరుకుతాయేమో కానీ. కనుక ఆయన ఏమంటాడు? వృత్తము, ఏం చేస్తున్నావు? నీ వృత్తి ఏంటయ్యా? నీ కులం ఏమిటి? నీవు ఏం నేర్చుకున్నావు? అసలు నీకే విద్య వచ్చు అని అన్నాడు. విద్య ఉండాలి కదా. విద్య ఏమన్నా ఎవడికి? వీడికి బ్రాహ్మడికా? వేటలో మంచి విద్య ఉంది వీడికి. మరి కలరు పెరిగింపు మనినా, అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వు బ్రాహ్మడు అయి ఉన్నావు, అబద్ధం ఆడకూడదు. కలరు పెరిగింపు, నీకేమిటి నీ తాలూకా అస్సలు రహస్యం నిజంగా చెప్పు అనిన. కలగక తన్ను తెలియగా చెప్పే, కొంచెం కూడా వ్యాకులపాటు చెందకుండా యథార్థంగా తాను ఏమిటో, తన బతుకేమిటో, తను ఎలా బ్రతికాడో అది చెప్పేశాడైనా. విప్రుండలగుండగు అసురపతియు నవికృతుడగుచున్. సరే, ఉన్న రహస్యాన్ని అంతటి చెప్పావు. ఏదో నేను గొప్పవాణ్ణి అని తనకు లేనిటువంటి ఇవన్నీ కూడా, లేని టైటిల్స్ ఏవి పెట్టుకోలే. యథార్థంగా తన జీవితం ఏదైతే ఉందో అది చెప్పేశాడు ఆయన. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఆ రాక్షసుడు, విరూపాక్షుడు, అతడి పేరేంటి? పంపించిన వాళ్ళు ఎవరు అసలు? ఇతన్ని, బ్రాహ్మణ్ణి రాజధర్ముడు. ఇంకో పేరేంటి ఆయనకి? నాడీజంగుడు. మరి ఇప్పుడు ఈ విరూపాక్షుడు అనుకుంటున్నాడు, ఇతడి ఎట్టిడైన ఏమగున్, వీడెవడైతే నాకేం, ఇతడి గుణములు ఏవైతే నాకేం, ఎలా పోతే అలా పోయినా సరే మనకు అనవసరం. ఏమగు అతనికి సఖుడట్టే, నా స్నేహితుడికి ఇతడు స్నేహితుడు. అంటే ఇప్పుడు ఈ నాడీజంగుడికి విరూపాక్షుడు చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట, చాలా దగ్గరి స్నేహితుడు. ఫ్రెండ్లీనెస్ అంటే, స్నేహం అంటే కేవలం ఫ్రెండ్షిప్ ఉంగరాలు, ఫ్రెండ్షిప్ లాకెట్లు కట్టేయడం,
కేకులు కట్ చేయడం, కేకలేయడం, ఇది కాదు స్నేహం అంటే. కృష్ణుడికి కుచేలుడికి ఎటువంటి స్నేహం? ఒక పేద బ్రాహ్మడైనటువంటి కుచేలుణ్ణి భాగ్యవంతుడిని చేసేసాడు కృష్ణ పరమాత్మ. భాగ్యవంతుడిని చేయటం కాదు అక్కడ స్నేహం తాలూకా లక్ష్యం, ఆ ప్రేమ. అది ఎలా వస్తుంది? ప్రేమ కావాలి. ఎంతగా ప్రేమించాడు ఆ కృష్ణ పరమాత్మ కుచేలుణ్ణి. ఎప్పుడైనా కుచేల ఉపాఖ్యానం చెప్పుకుందాం అవకాశం దొరికినప్పుడు. ఇక్కడ అతడి ఇట్టిదైన నాకేమి, నా స్నేహితుడికి ఇతడు స్నేహితుడు గనక నేను ఇతడికి ఏదైనా ఇవ్వాల్సిందే. బక మహత్తర సంఖ్యన్వితనిన్ పాత్రము చేయదే, ఇతనికి తృప్తియగునట్టులిత్తు ధనంబుల్. ఇతడు తృప్తి పడేంత డబ్బు ఇస్తా. ఎంత డబ్బు? తృప్తి పడినంత. మరి నాకొద్దు మహాప్రభో, నాకు చాలు అన్నంత ఐశ్వర్యం వీడికి ఇస్తాను అని తలుచుకున్నాడు. ఎవరు తలుచుకున్నారు అట్లా? విరూపాక్షుడు. అక్కడ అని నిశ్చయించి అతనికి ఆహార సంచాదనంబులు సమీచీనంబుగా నిర్వర్తింప తగు వారిని నియోగించి, బాగా ఐశ్వర్యవంతుడు అతడు. ఇది కడుపు నిండా తిండి పెట్టండి అన్నారు. ఆయన చక్కగా బ్రాహ్మణుని శుభ్రం స్నానం చేసుకున్నాడు. బ్రాహ్మడు బట్టలు ఎలాంటి బట్టలు ఇచ్చాడు? వాడు జన్మలో అలాంటి బట్టలు తొడుక్కొని ఉండడు. అలాంటి బట్టలను ఇచ్చాడు. ఆ బట్టలను కట్టుకున్నాడు. కడుపు నిండా సుష్టిగా భోజనం పెట్టించాడు. వాళ్ళని తగిన వాడిని నియోగించి అతను చేస్తాడు ఆ పనులన్నీ. దానికి తగిన వాళ్ళని నియమించాడు. వాళ్ళందరూ ఆ సేవలు చేశారు అతనికి. మర్నాడు కార్తీక పౌర్ణమాసి అయినా, ఆ మర్నాడే కార్తీక పుణ్యం. ప్రతి పౌర్ణమికి దానములు చేయుట యుక్తమైన పని. కేవలం పౌర్ణమి రాగానే ఏదో ఒకటి మనకి తోచినటువంటి దానాన్ని చేయవలే. అది చాలా మంచిది అని అంటారు పెద్దలు. వీడి అదృష్టం ఏమిటి? బ్రాహ్మణ అదృష్టం. మర్నాడే కార్తీక పౌర్ణమి. ఆ పౌర్ణమాసి అయిన భూసుర సహస్రంబులు తన గృహంబున. భూసుర సహస్రంబులు ఎంతమంది వచ్చారు బ్రాహ్మణులు? వేల కొద్ది బ్రాహ్మణులు వచ్చారట ఈ విరూపాక్షుడి దగ్గరికి. మరి ఆ రోజుల్లో ఐశ్వర్యం ఎలాగుండేదో. తర్వాత ఆ సంపద ఇచ్చేటువంటి మనస్తత్వం. సంపద ఉన్నా ఇచ్చే మనస్తత్వం ఉండాలిగా. అది లేకపోయినప్పుడు సంపద ఉండి మాత్రమే ఏమి లాభము కదా. పిసినిగొట్టుతనంతో ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమున్నది? ఏమంటారు? ఒక అతడట, నాళం కృష్ణారావు గారు రాస్తారు, తన కూడబెట్టిన ధనమెల్ల గోతిలోన ఊరు వెలుపల పాడు కోనేరు చెంత మనుజులెవ్వరు మసలని మారుమూల గుట్టచాటున లోతైన గోయి తవ్వి పసిడి దాచెను పిసినారి ముసలి ఒకడు. గుర్తుందా మీకు ఆ పద్యాలు? ఊరు వెలుపల చెప్పండి అమ్మా, మంచిదే కదా. మీకు ఆ జ్ఞాపకం ఉండడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మనుజులెవ్వరు మసలని మారుమూల గుట్టచాటున లోతైన గోయి తవ్వి పసిడి దాచెను పిసినారి ముసలి ఒకడు. అనుదినంబును అచ్చటి కరుగుదించి కాంచుచుండును నిత్యంబు కాంక్ష తీర. రోజు వచ్చి ఆ గుమి తవ్వి ఆ బంగారాన్ని చూసి మురిసిపోతున్నాడు. పొదల మాటున అది ఎల్ల పొంచి చూచి దొంగ ఒక్కడు సర్వంబు దోచుకొనియే. ముసలి మరునాడు అరుగుదించి గోయి తవ్వంగ బంగారు మాయమయ్యే. నెత్తి నోరును లబలబ మొత్తికొనుచు గొల్లుమని ఏడ్చి అతడు గగ్గోలు పెట్టే. పరుగున పొరుగువారు అరుగుదించి ఏల ఏడ్చుచున్నా వీలీల నేల పొరలి. అయ్యా, 30 ఏండ్ల నుండి కూడబెట్టిన ధనమెల్ల గోతిలోన దాచి ఉంచిది ఎవ్వడో తస్కరుండు పచ్చపైకంబు మునిముట్ట మృచ్చిలించే.
అనుడు వారలిట్టిలనిరి. ఇప్పుడైనను మించినదేమి కలదు, పరులకియ్యవు కుడువవు, పైడి నీకు ఏమి లాభంబు చేకూర్చి ఇంతదనుక, పైడి కలచోట ఒక పెద్ద బండపాతి కాంచుచుండుము నిత్యంబు కాంక్షతీరా. ఆ చక్కనైనటువంటి ఆ పద్యాల్లో అప్పుడు చిన్నప్పుడు మీరు అటు అవే పుస్తకాలు అయి ఉంటాయి మీవి కూడా. మీకు గుర్తున్నది, ఆ పద్యాలు గుర్తున్నాయి ఆవిడికి? లేదు ఉన్నాయి, యాదస్తున్నాయి, గుర్తులేవు కానీ. సరే, అంటే బంగారం మనమైనా అనుభవించాలి, ఇతరులకైనా పెట్టాలి. అలాంటి ఇక్కడ వేలు వచ్చేశారు బ్రాహ్మణులు. కార్తీక పౌర్ణమి ఈ విరూపాక్షుడు ఇస్తున్నట్టు ఏమిటట, తన గృహంబునన్ పసిండి పళ్ళెరంబుల భోజనంబు చేయను. అందరికీ కూడా బంగారపు పళ్ళెలు బ్రాహ్మణ్స్ భోజనాలు, కార్తీక భోజనాలు, బంగారపు పళ్ళెల్లో భోజనాలు పెట్టాడు. భోజనంబులు చేయను బహుళ దక్షిణలు ప్రతిగ్రహింపను గల నైమిత్తిక క్రియానుష్ఠానంబులు కలిగిన ఆ మహాజనంబులలో కలిసి అత్యంతాదరంబునన్ వాళ్ళతో కలిసి ఈ బ్రాహ్మడు కూడా కూర్చున్నాడు. ఏం పళ్ళెల్లో భోజనాలు పెట్టారు? బంగారపు పళ్ళెల్లో భోజనాలు పెట్టారు. ఇంతమంది, ఇన్ని వేల మందికి కూడా. మరి ఎంత ఐశ్వర్యవంతుడో ఆ విరూపాక్షుడు. ఇంకొక చిత్రం ఏంటంటే, ఆ భూరి దక్షిణలు, మామూలు దక్షిణలు చిన్న చిన్నది కాదు. భూరి అంటే అధికమైన, ఎక్కువైన అని అర్థం. అంతేగాని మనం వండుకున్న బూర్లు గట్ట కాదు. భూరి ఏమిటది? భూరి అంటే మళ్ళీ మనం వండుకున్నదే. ఆ ఒక్క ఒత్తు తీసేస్తే అర్థం మారిపోతుంది. భూరి దక్షిణలు, ఎక్కువైనటువంటి దక్షిణలు ఇచ్చినటువంటి వాడైనాడట. ఇక మహనీయ బహుళ పూజా సహితంబుగా భోజనంబు సంతృప్తిగా అమ్మహితాత్ముండు నడపి దుర్వక భారముగాగా కనక రాశియుమణులు. బంగారపు పళ్ళెంతో పాటుగా ఇతడికి కనకమయ రాశి, బంగారపు రాశిట, బంగారపు ముక్కలు కుప్పగా ఇచ్చాడట ఈ బ్రాహ్మడికి. తక్కిన వాళ్ళకందరికీ మామూలు దక్షిణలు ఇచ్చాడు. ఈ బ్రాహ్మడికి మాత్రం ఇంత రాశి పోసి ఆ రాశిని దానంగా ఇచ్చేశాడు ఈ బ్రాహ్మడికి. అతడే కాదు, మరి కొన్ని తరాల వరకు తరగనంత ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడంటేనట ఆయన దుర్వహ భారముగాగా, దుర్వహ భారం మరి ఎత్తుకోవడానికి పట్టుకెళ్ళడానికి శక్తి లేనంత, మరి నా వల్ల కాదు, నేను ఇంకా మొయ్యలేను అన్ని మణులు, అంత బంగారం ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కుడిచిన పళ్ళెరంబును, భోజనం చేసిన బంగారు పళ్ళెం కూడా ఇచ్చేశాడు. అకుంఠిత హర్షముతోడ ఇచ్చినన్ కడుముదమంది ఎత్తికొని గాఢభరంబున మార్చి మోవగా మెడయును వీపు మూపులును మిక్కిలి కొవ్వుగా గొంకువోవ ఎక్కుడు వెసనే గుదించే కని కొక్కెర సమ్మదమంద మర్రికిన్. మర్రి చెట్టు దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే, ఈ భుజం మీద కొంతసేపు, ఈ భుజం మీద కొంతసేపు, వెనకని కొంతసేపు, వంగోని కొంతసేపు, మొయ్యలేక 3 యోజనాలు అంటే ఎన్ని మైళ్ళు? 3 యోజనములు. 3 యోజనములు అంటే 312 36 కిలోమీటర్ల దూరాన్ని నడుచుకొని, మరి అప్పుడే బళ్ళే లేవు, స్కూటర్ కనుక. సార్ వీడికి ఎక్కడ లేవుగా, డబ్బు అంత ఇంకా లేదు, మోసుకొని వచ్చాడు భారంతో. అలిసిపోయాడు బాగా. వచ్చి సమ్మదమంద, ఎవరు? రాజధర్ముడు ఆనందపడిపోయాడు అనమాట. పోనీ నేను పంపించినందుకు నా స్నేహితుడు సగౌరవంగా సలాంఛనంగా పంపించాడు ఇతడిని, బ్రాహ్మణ్ణి అని అతడు ఆనందపడేటట్టుగా మర్రి చెట్టు దగ్గరికి వచ్చి చేరుకున్నాడు ఈ బ్రాహ్మడు. అట్లు సంతోషంబున తేలి అతని దస్సివోబ బకవల్లభుడు పక్షపుట యుగమున
అల్లవీచి ఆహార సమర్పణంబు చేసి నిసి అయిన సుఖ నిద్ర చేయుచుండ. నాయన బాగా అలిసిపోయారండి, పంతులు గారు వచ్చారు, రండి కూర్చోండి ఇక్కడ అని చెప్పేసి ఆ కొంగ తన రెక్కలతో ఆయనకి విసునికరలాగా విసిరింది, ఆ శ్రమ పోయేటట్టుగా. అవన్నీ అక్కడ దించండి అన్నారు, అక్కడ దించేశారు. ఆహారం బిడి శుభ్రంగా స్నానం చేసుకుని వచ్చాడు, ఆహారం పెట్టాడు ఈ నాడీజంగుడు. పెట్టినటువంటి ఆహారాన్ని సుష్టుగా తినేసి సుఖ నిద్రను పొండు, రాత్రి అయిపోయింది నిద్రపో అని చెప్పి మళ్ళా పాన్పు అవి చేశాడు. పాన్పు మీద రాత్రి పడుకున్నారు. ఎవరెవరు పడుకున్నారు? రాజధర్ములు, బ్రాహ్మడు. ఆ దుర్బ్రాహ్మణుండు, ఏ బ్రాహ్మణుడు? దుర్బ్రాహ్మణుండు అంటే దుర్మార్గమైనటువంటి బ్రాహ్మడు, దుర్మార్గమైన ఆలోచన కలిగిన బ్రాహ్మడు ఏం చేశాడు? తన రేపటి పయనంబునకు ఆహారంబు చింతించి, నేను రేపు బయలుదేరాలి కదా, మరి ఇక్కడ ఉండడానికి అవ్వదు, మరి రేపు తిండో ఎలా వస్తుంది, ఎవరు పెడతారు? ఆలోచించి ఈ మహాబకంబు శరీరంబు కొవ్వియున్నది, ఈ గొప్పదైనటువంటి కొంగ శరీరం బాగా కొవ్వెక్కి ఉంది కనుక దీని యందు మాంసంబు సాలంగలదు, ఇది ఏమరి నిద్రపోయడు, చావ నడిచి చెండికొని పోయేదంగాక. ఒంటి నిండా కొవ్వు బలిసుందేమో, మంచి బలంగా ఉంది, దీన్ని చంపేసి దానిలో ఉన్న మాంసాన్ని అంతటిని ఒలుచుకొని మూట కట్టుకొని పోతే తోవలో తినచ్చు. మరి వీడికి అంతకంటే దుర్మార్గత్వం ఇంకెక్కడైనా ఉందా అండి? ఎంత ఉపకారం చేశాడైనా, ఎంత మరిచి, ఎంత కృతజ్ఞత, చేసిన మేలు మరిచిపోయినటువంటి కృతజ్ఞత ఎంత కనబడుతున్నదో చూడండి ఇక్కడ. అలాగ ఆలోచన చేసి పాప నిశ్చయుండై, పాప నిర్ణయం, దుర్మార్గపు నిర్ణయం చేసుకున్నాడు. ఎవడు? చేసి చీర సక్కన్గట్టుకొని అంటే పై మీద ఉన్న తువ్వాలని నడుంకు గట్టిగా బిగించాడు. బిగించి ఒక్క కాష్టంబు కరయుగంబునం చక్కనమర్చుకొని, ఒక మంచి పొడవైనటువంటి కర్ర చేతిలో పట్టుకున్నాడు. అక్కడ పడుకొని ఉన్నాడు రాజధర్ముడు. వెంటనే ఈయన ఏం చేశాడు? అందంద మెడయు తలయు అమందాటోపమున పెక్కుమారులడిచి, ఒక్కసారి కాదు, పేక మెడ మీద కొట్టాడు, భుజాల మీద కొట్టాడు, నడుం దగ్గర కొట్టాడు, తల మీద కొట్టేశాడు, చచ్చేంత వరకు కొట్టాడు. చేసి చావున్ తెలియజూచి చచ్చిపోయింది అని నిర్ణయం చేసుకున్నాడు బ్రాహ్మడు. అలరెడు దెందముతో ఆ ఏకలన్నిటిన్ వ్యసనూచెన్, మొత్తం దాని వెంట్రుకలన్నీ కూడా పీకేశాడు. పీకేసి మాంసాన్ని సేకరిస్తున్నాడు ఆ శరీరం నుంచి. ఊడ్చి బొండు ఉవ్రచ్చి పేవురివి నంజుడంతయునుబుచ్చి, దానిని ఎట్లా చేశాడు? ఊడ్చి, బాగా ఊర్చాడు. ఊడ్చి బొండు ఉవ్రచ్చి దాన్ని చీల్చేశాడు. చీల్చేసి ఇంకేం చేశాడంటేనట వ్రచ్చి అందులో పేగు ఉరివి, ఆ పేగులన్నీ కూడా తీసి అటు పక్క పడేశాడు. నంజుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఏం చేదంటే అంత ఉపకారం చేసినటువంటి వాడిని ఇంత అన్యాయంగా చంపుతా ఉన్నాడు ఆయన. చంపేశాడు. చంపేసి ఆ మాంసాన్ని అట్లా సేకరిస్తున్నాడు ఆయన. అది నంజుడంతయును బుచ్చి పొదుపుగా నమరగట్టి, బట్ట తీశాడు. దాంట్లో ఈ మాంసపు ముద్ద అంతటిని కూడా పేగులన్నీ తీశాడు. పారేసి మాంసపు ముద్దను మూటగట్టాడు. మూటగట్టి తనకి దారిలో తిండి కోసం అని చెప్పి పట్టుకెడుతున్నాడు. ఏం ఇలాగన్నావేమి, ఎంత దుర్మార్గుడో కదా, నీకు అలా అనిపిస్తుందా లేదా? నీకే కాదు ఎవరికైనా అనిపిస్తుందా ఎంత తప్పు చేస్తున్నాడో? ఏమండి, వాడిని చంపవలసిన అవసరం ఏముంది? అది దుర్మార్గత్వం తాలూకు లక్షణం చూడండి. అమరగట్టి కొనుచు వేగు జోకౌటయు జనియన్, తెల్లారిపోతుంది, బయలుదేరేశాడు. బయలుదేరి సమయంబున మేలుకని ధనుజ ప్రభుండు
ఇక్కడ ఈ బ్రాహ్మడు మూట కట్టుకొని బయలుదేరడం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇంకా బయలుదేరతాడు. అదే సమయంలో ఇక బయలుదేరతాడు, బెంగలేదు, ఇంకా ఎవరు తనను అడిగే ప్రసక్తే లేదు. అక్కడ ధనుజ ప్రభుండు, ఎవడు ఈ ధనుజ ప్రభుడు? రాక్షసరాజు. ఎవడు? విరూపాక్షుడు. పొలవలచే ఎంత తెల్లవారుజామున ఈ అపశకునాలు ఏమిటి? తీతు పిట్టలు అవి అరుస్తూ ఉన్నాయి. మాంసం కుళ్ళిన దుర్గంధపు వాసన వస్తోంది. ఇలాంటి వాసన ఎందుకు వస్తుంది? ఏం జరిగి ఉంటుంది? ఇక్కడ ఒక గమ్మత్తు ఏంటంటే, మన వాళ్ళు, మనం ప్రేమించేటువంటి వాళ్ళు, మనం అభిమానించేటువంటి వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న అపకారం జరిగితే మనకిక్కడ కొన్ని సంకేతములు వస్తాయి, తెలుస్తాయి మనకి. ఎందుకో నాకు ఇవాళ ఇలాగుంది, ఎక్కడ ఎవరికి ఏంటో బాగులేదా, ఎవరికి ఏంటి అయిందా అని అనుకుంటుంటాం అప్పుడప్పుడు. ఇది సహజం. ఇది మరి అది ఎంత విశేషమో ఆ ప్రేమ అట్లాంటిది. ప్రతిరోజు తన స్నేహితుడైన ఎవరు నాడి రాజధర్ముడు ఆ విరూపాక్షుడికి స్నేహితుడు కనుక అతడికి ఏమైంది? అక్కడ పొలవలచి ఏమి కీడకో కలిగెడునని తలచి మనసు కలగగా తన వారలతోడను గడించుచు తన వాళ్ళనందరినీ కూడా పిలిచాడు. వాళ్ళతో ఈ విషయాన్ని చెప్పాడు. చెలియించుచుచుండ పొద్దు జామెక్కుటయున్ కొంచెం మీదకు వచ్చేసింది సూర్యభగవానుడు. అరే ఎంత వేళ అయిపోయింది, ఇంత వేళయింది. రాజధర్ముని తలంచి రాజధర్ముడు జ్ఞాపకం వచ్చాడు. ఎవరికి? విరూపాక్షుడికి. నిచ్చలు వచ్చి, ఎప్పుడు? నిచ్చలు అంటే నిత్యం, ప్రతిరోజు వస్తాడు. ఉదయాన్నే తెల్లవారుగానే వస్తాడు ఈయన ఇక్కడికి. ఎవరి దగ్గరికి? విరూపాక్షుడి దగ్గరికి. మరి ఇప్పుడు ఇంత జామ్ అయింది, ఇంతవరకు రాలేదేమిటి? కారణం ఏమై ఉంటుంది? ఆలోచనలో పడ్డాడు విరూపాక్షుడు. రేపకడ నెయ్యమెలర్పగ మత్సకుండు నేడిచ్చటికేలరాడు, మత్సకుండిచ్చటికేలరాడు. నా స్నేహితుడు ఇక్కడికి ఎందుకు రావటం లేదు? మరి గుణహీనత విప్రునియందు కల్మినా ఇచ్చతలంచి తింతులువా ఏమి తలంచెనో. ఆ మూర్ఖుడైనటువంటి బ్రాహ్మణుడు ఏం చేశాడు? వాడు ఎలాంటి ఆలోచన చేశాడో, వాడు దుర్మార్గుడని నాకు మొదటి నుంచి అర్థమవుతోంది. అక్కట మదిన్ వచ్చము లేదు నమ్ము బకపుంగవుడిట్లగు నొక్కో దైవమా, దైవమా, ఓ దైవమా, ఏం జరిగింది? అతడికి అపకారంగా జరిగిందా? ఈ బ్రాహ్మణుడు ఏమైనా చేశాడా అని దేవుణ్ణి ఒక్కసారి స్మరణ చేసుకున్నాడు విరూపాక్షుడు. అని తోరవగచి విపరీతంగా ఏడ్చాడు ఆయన. స్నేహధర్మాన్ని మించినటువంటిది ఈ ప్రపంచంలో ఇంకొకటి ఏది లేదు. కనుక వగచి ఆరయు బనిచెన్ పనిగరపి భటులన్ బలువుర వారుంజని బకము డొక్క ఏర్పడగని అతనికి చెప్పి పుచ్చి కడు వేగమునన్. ఎంతమందిని పంపించాడు భటుల్ని, వెళ్ళండి చూడండి ఏం జరిగిందో అక్కడ, ఏం జరిగింది అసలు, ఎక్కడ ఉన్నాడు రాజధర్ముడని. వాళ్ళు తిన్నగా ఈ మర్రి చెట్టు దగ్గరికి వచ్చారు. ఇక్కడ చూస్తే బకము డొక్క అంటే మొత్తం మాంసం అంతా ఊడ్చేసాడు కదా, ఇక మిగిలింది ఏముంది? స్కెలిటన్, అస్థిపంజరం. ఆ అస్థిపంజరం అక్కడ చూశారు. చూసి వెళ్ళి వెంటనే అది పట్టుకొని వెళ్ళి ఆయనకు చూపించారు. ఆ విప్పురుని చొప్పు నట్టి పరిమెయి బారి వాని గని పట్టి వడిన్ పెడకేలు గట్టి. ఈ బ్రాహ్మడు కొంత దూరం, ఎంత దూరం వెళ్ళిపోగలడు? ఎంచేదంటే మొయ్యలేనంత బరువు ఉంది, దానికి తోడు ఈ మాంసం ఒకటి చేరింది, మరీ బరువు ఎక్కువైంది. కొంత దూరమే వెళ్ళాడు ఆయన. వీళ్ళు వెనకాల పరిగెత్తి వెళ్ళి భటులు అతన్ని పట్టుకొని రెక్కలు విరిచికట్టారు. విరిచికట్టి తీసుకొని వచ్చారు. పెడకేలు గట్టి తెచ్చిని అసుర భక్త సూచి ఇటు శారగ తేబలదు ఈ కృతఘ్నుని బొరిగొని నే తిను వే తినుండని. ఇలాంటి దుర్మార్గమైనటువంటి బ్రాహ్మణ్ణి మళ్ళా నా తీసుకొచ్చారంటే నా ఎదురుగా
వీళ్ళు పట్టుకొచ్చి ఆ విరూపాక్షుడు ఎదుట నిలబెడితే ఈయన అంటాడు విరూపాక్షుడు, ఇలాంటి మూర్ఖుణ్ణి వీడు ముఖం చూస్తేనే పంచమహాపాతకములు చుట్టుకుంటాయి. పంచమహాపాతకములు 5 రకాలైన పాపములు: గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్య, భ్రూణహత్య, వృద్ధుణ్ణి బ్రహ్మహత్య, బ్రాహ్మణ్ణి చంపడం, శిశువుని చంపడం, పిల్లల్ని చంపడం, గోవుని చంపడం, కడుపులో ఉన్నటువంటి పిల్లని అబార్షన్ చేయించడం, ఇవి స్త్రీ హత్య ఒకటి, స్త్రీని ఆడదాన్ని చంపడం, ఇవి చాలా 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 మహాపాతకములు, ఇవి మహాపాపములు. పంచమహాపాతకములు చుట్టుకుంటే ఈ బ్రాహ్మడు ముఖం చూస్తే వీడు అసలు నా ఎదురుగా ఎందుకు తీసుకొచ్చారు, పోయి తినుండు, శుభ్రంగా ముక్కల కింద చేసుకొని నరికేసి శుభ్రంగా తినేయండి అన్నాడు రాక్షసుని. అనగన్ పోకడ మాలినవారమయ్యి ఈ దురిత శరీరము తినగ దోషము మాకని వారలొల్లవిన్. ఈ దుర్మార్గుడి శరీరాన్ని మేము తింటామా? తినకూడదు, ఇది వీడి శరీరం ముట్టుకోవడమే మహాపాపం. అలాంటిది ఇంకా తినడం ఒకట, చిచ్చి అసహ్యమని ఆ రాక్షసులు సైతము అసహించుకున్నారు ఈ బ్రాహ్మణుని యొక్క కళేబరాన్ని, శరీరాన్ని తినడానికి. అతండు తినుడు, మళ్ళీ విరూపాక్షుడు అంటున్నాడు, తినండి, ఒకవేళ తినకుడుండు వండేమైనా చేయుడు. ఒకవేళ మీరు తినలేదనుకోండి, వండేమైనా చేయుడు, ఏదో ఒకటి చేసేయండి. మరి ఇక్కడ వాడిని మరి ఉంచకండి, ఇక్కడ మరి వాడిని చూడడానికి నాకు అసహ్యంగా ఉంది, తీసుకుపండి ఇక్కడి నుంచి అన్నాడు ఆయన. వీని నేల నా ముందటికి కొని వచ్చి తిరని పలికిన ధనుజులు పురి వెడల తెచ్చి తద్గాత్రంబున్. ఆ పట్టణానికి అవతలకు తీసుకొని వెళ్ళి తద్గాత్రంబున్, ఈ బ్రాహ్మణుడి యొక్క శరీరాన్ని ఏం చేశారంటేనట, వెడగోతల నెత్తురొలుకబడద్రోచిన, ఎక్కడికక్కడ ఘాట్లు పెట్టేశారు ఒళ్ళంతా, చంపల ఎక్కడికక్కడ ఘాట్లు పెట్టేస్తే రక్తం గారిపోతుంది, పడిపోయాడు కింద. అలాగ పడదోశారు అవతల, ఎక్కడ నగరం అవతల, పట్టణం అవతల పడదోశారు, అట్లా పడిపోయాడు ఆయన. పడిపోయి ఒలుక పడద్రోచిన, రక్తం ఒలికిపోతోంది, పడిపోయాడు, తెలివి తప్పిపోయాడు, ప్రాణం పోలేదు, ప్రాణం ఉంచారు. అది శిక్ష అనుభవించాలిగా, తెలియాలి కష్టం. అలా పడి ఉన్నటువంటి అతడి దగ్గరికి కుక్క పదుపు వెనుకకు కుక్కలు వచ్చాయి అక్కడికి. ఎంచదంటే రక్తం అనగానే ఆ వాసనకి కుక్కలు అక్కడ చేరినాయి, వచ్చి నా బ్రాహ్మణ్ణి తినడానికి స్టార్ట్ చేస్తున్నాయి. జడిసె కబళింపనొల్లక కడుపులు నకనకబడంగ కౌరవ ముఖ్య. ధర్మరాజా, ఆ కుక్కలు కూడా ఆ శరీరం దగ్గరికి వచ్చి, ఈ కృతజ్ఞుడు వీడు చేసిన మేలు మరిచిపోయి అపకారం తలపెట్టినటువంటి దుర్మార్గుడైనటువంటి ఇలాంటి వాడి శరీరంలో ఉండే మాంసాన్ని తినడం కంట ఆకలితో చావడమే మేలని కుక్కలు నిర్ణయించుకున్నాయట. కుక్కలు కూడా ముట్టుకోలేదు, చేసిన మేలు మరిచిపోయినటువంటి వాడి శరీరాన్ని కుక్కలు కూడా తినవు. రాజా, కౌరవ ముఖ్య, ధర్మరాజా, ఇది కృతజ్ఞుడకు లభించేటువంటి విశేషమైనటువంటి స్థితి అని భీష్ముడు చెప్తాడు. ఇట్లా చెప్పి భీష్ముడు అని భీష్మాచార్యుల వారు చెప్పి, వినుము అది ఎట్టిదా, ఇంతవరకు ఇలా జరిగింది. ధర్మరాజుకు భీష్మాచార్యుల వారు చెప్తున్నారు, ధర్మరాజా ఇది జరిగింది అని చెప్తూ, కుక్కలు తినగా రోజున్ కృతజ్ఞు దేహము, కృతజ్ఞుడి యొక్క శరీరాన్ని కుక్కలు కూడా ముట్టుకోవు. మాంసంబని చెప్పు నాగమంబులు, ఆగమ శాస్త్రములలోనే నిర్ణయింపబడినది, ఇది ఆగమ శాస్త్రంలో ఉంది ఇది అని చెప్తూ, తెల్లమై మనకి చోటన్, ఇక్కడ మనకి పూర్తిగా తెలుపుడైంది ఈ విషయం మనకి ఇప్పుడు అర్థమైంది అన్నాడైన. అనడంతో అని పలికి వెండియునిట్లని, వెండియు అంటే మరలా అని, వెండియు అంటే మళ్ళా అని అర్థం. మళ్ళా ఇలా అంటున్నాడు భీష్మాచార్యుల వారు, ఏమని అంటే, పురపుర బొక్కుచు బకపతి కరంకంబు తేరబనిచి పురపుర బొక్కుచున్
అంటే వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఎవరు? విరూపాక్షుడు. అయిపోలేదు కథ. విరూపాక్షుడు ఇక్కడ బొక్కి అక్కడ బ్రాహ్మడు అట్లా ఉన్నాడు, వాడి శరీరం అలా ఉంది. ఇక్కడ స్థితి ఎట్లా ఉందో చెప్తున్నాడు భీష్ముడు ఇంకా మిగతా కథని. ఈతాడు బుర్రపుర పొక్కుచున్, ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఈ విరూపాక్షుడు. ఏడుస్తూ బకపతి కరంకమున్ తేరబనిచి, కరంకము అంటే కంకాళం, అస్థిపంజరం, స్కెలిటన్, అది తీసుకొచ్చి అక్కడ పెట్టారు. రాజధర్ముడి తాలూకా శరీరం ఏదైతే ఉందో, అస్థిపంజరం ఏదైతే ఉందో దాన్ని అక్కడికి తీసుకొచ్చి అది పట్టుకుని ఏడుస్తున్నాడు పాపం. ఎవరా ఏడుస్తున్నటువంటి వాళ్ళు? విరూపాక్షుడు. ఏడుస్తూ పనిచి గారవమున నెయ్యురుదాను అగ్ని ఇచ్చి అసురపతి ఉన్నంత వచ్చి సురపతి నెమ్మిన్. అగ్ని సంస్కారం చేద్దామని, దహన సంస్కారం చేద్దామని ఆ కంకాళానికి తీసుకుని వెళ్ళారు, అక్కడ పెట్టారు. అగ్ని చేత దహింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ అసురపతి అయిన విరూపాక్షుడు. ఆ సమయంలో సురపతి వచ్చన్. సురపతి దేవతలకి అధిపతి ఎవరైనా? ఇంద్రుడు. ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. వచ్చి కని అతడు సంభ్రమంబును వినయంబును బెరయ గారవించి అడిగే ఆతని రాజధర్ము నీవేయని దైన్యము దోపబగచి అస్త్రులు దొరగన్. ఆయన ఎప్పుడైతే ఇంద్రుడు అక్కడికి వచ్చాడో ఆయనకి నమస్కారం చేశాడు విరూపాక్షుడు. అయ్యా, నువ్వు నాకేమీ ఇవ్వనవసరంలా, రాజధర్ముని ఇయ్యవే, ఈ రాజధర్ముని నాకు ఇవ్వవా అన్నాడు. ఎట్లా అండి? మొత్తం శరీరంలో ఉండేటువంటి మాంసం అంతా కూడా తాగేస్తే ఇప్పుడు ఆ రాజధర్ముడిని మళ్ళీ నాకు ఇయ్యి అని అంటాడు. అంటే స్నేహధర్మం ఎంత గొప్పదో, ఆ స్నేహంలో ఉండే ఆ ఔచిత్యం చూడండి. అడిగిన అమర విభుడు నీ సకుండు చతుర్ముఖునకున్ సకుడగుటన్ ఎరుంగవే. నన్ను అడగడం ఎందుకయ్యా? రాజధర్ముడు బ్రహ్మకే స్నేహితుడైన, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వస్తుంటాడు రోజు ఆయన. ఎవరు? రాజధర్ముడు. అట్లాంటి వాడు ఇప్పుడు మరణిస్తే నువ్వు నన్ను అడగక్కర్లా, ఒక్కసారి బ్రహ్మకే చెప్పు. వానికి భగవనేలా ఆ వారి జాసనుండు తన పాలికి ననుదినంబు వాడు వచ్చుటన్ గోరుచుండున్ కావున రోజు రావాలని కోరుకుంటూ ఉంటాడు. ఎవరు? బ్రహ్మ. కాబట్టి పలుమారును రామికి నుత్తల పడియను దాన నిట్టి దశ నతడుందెన్ చెలియగుటనితని డొక్కకు అలగు విధిన్ వక్ని ఇచ్చితది మేల కదా. సరే, ఇదే మేలు అనుకుంటున్నాను. బ్రహ్మ కరుణిస్తాడో కరుణించడో, ఎట్లా నేను దహన సంస్కారం చేసేస్తాను అని అగ్ని దరిగొలిపేశాడు. ఎవరు? ఈ విరూపాక్షుడు రాజధర్ముడి యొక్క శరీరానికి. అట్లా అగ్ని సంస్కారం చేసి ఇంద్రుడు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు అగ్ని సంస్కారం చేసేసి నువ్వు వచ్చేసావు. తర్వాత ఒక సంఘటన జరిగింది అక్కడ, అది నీకు తెలియదు. బ్రహ్మకి చాలా ఇష్టుడు గనక రాజధర్ముడు, అక్కడ ఒక సంఘటన ఏం జరిగింది అంటే, నీవు వచ్చేసిన తర్వాత ఆ సమీపంబున కడు నర్మిలి క్రేపుంజను గుడుపదొడగి నొక్క సురభి. ఒక ఆవు ఆ చితి దగ్గర కొంచెం దూరంలో ఒక ఆవేమో తన పిల్లకి పాలిస్తుంది. దూడకి పాలిస్తుంటే ఏమవుతుంది? అది పాలు తాగుతునేటప్పుడు ఫేనం వస్తుంది. ఫేనము అంటే నురుగు. తేప కాదు, నురుగు అంటే తేప అది, కానీ నురుగులాగా ఉంటుంది, తెల్లటి నురుగు. సీషోర్కి మనం వెళితే ఆ ఒడ్డుకు వస్తుంది కదా, దాన్ని ఫేనము అంటారు. ఏమిటది? ఫేనము. ఇంగ్లీష్లో ఏమంటారో నాకు కూడా తెలియదు. అది ఫేనమట. అట్లాంటి నీటి బుడగలతో కూడుకున్నటువంటిది. ఇక్కడ దూడ పాలు తాగుతుండేటప్పుడు దీని నుంచి కారుతున్నటువంటి ఆ చొంగ, అది ఏదైతే ఉందో ఆ నొరగ, అది ఎగిరి గురు పాల్బెరజన్బడు వత్స వక్త్రఫేనము సుడిగాలింతూలి పడియే
సొదపైననగా ఆ మంట మీదకి ఎగిరి ఈ దూడ తాగుతున్నటువంటి పేనం ఏదైతే ఉందో, పాల తాలూకా నురుగు ఏదైతే ఉందో అది వెళ్ళి ఆ చితి మీద పడింది. పడగానే దానం చేసి అన్నాడే జంగుండు సంజీవితుండై ఎప్పటి ఎట్ల చెప్పాడు. మళ్ళా నాడీ జంగుడికి యథాప్రకార శరీరం వచ్చేసింది. రాజధర్ముడు బతికేశాడు. ఆ మంట ఆరిపోయింది, బతికాడు, వస్తున్నాడు సుమా అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఇది? ఇంద్రుడు. ఎవరికి? ఈ విరూపాక్షుడికి. కనుక సాకారంబుతో అరుగుదెంచుచున్నవాడు ఇట్లగుటకున్ కారణంబున దేవుని దివ్య చిత్తంబు మహానుభావంబు. పాలు అంటే అందుకే అమృతము అన్నారు. ఖచ్చితంగా మీకు ఎంత ప్లేస్ ఉంది కనుక నేను అలా అంటే ఇంకేం అనుకోదు. కానీ ఒక్క నాటు ఆవు, చిన్నది, పెద్ద మేపు కాకుండా చిన్న ఆవు, ఏమాత్రం ఉంటాయి, ఇంకే చిన్న ఉంటాయి. మీరు కాస్ట్ గురించి ఆలోచించకండి, ఇంత తక్కువ ఖరీదు అని అనుకోకండి. అలాంటి ఆవు ఖచ్చితంగా ఇక్కడ ఒకటి ఉండాలి. మీరు పెంచాలి, దాన్ని పెట్టండి, ఒక మనిషిని, పర్వాలేదు. ఏమమ్మా? ఉంచాలి, అది ఆవు అవసరం ఉంది. నేను ఇప్పుడు కూడా మా వాళ్ళకి అంటాను, ఇల్లు కట్టాంరా, ఒక ఆవుని పెరట్లో పెంచుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఏంటి ఇంత కట్టినా ఏం సుఖం ఉంది? ఆవు లేకపోయినటువంటి ఇల్లు అది అంత అందగించదట. ఎంత గొప్పతనం ఉందో ఆవుకి మరి చెప్పడానికి అలవి కానంత. ఆ గోమయం, అది వేసినటువంటి పేడ చాలండి బాబు, అమృతం. అది అంతా కూడా, దాని శరీరం అంతా అమృతమయమే. 24 గంటలు ఆక్సిజన్ని విడిచిపెట్టేటువంటి జంతువు ఆవే. ఎన్ని పాయిజన్స్ తిన్నా సరే దానికి పాలు ఇచ్చేటప్పుడు అందులో పాయిజన్ రాదు. ఇంకొక విశేషం ఏంటంటే ఆవుకుండే గొప్ప లక్షణం, యజమానికి దగ్గరికి విడిచిపెట్టగానే యజమాని దగ్గరికి వచ్చి వాసన చూస్తుంది. మరొక వారం రోజుల లోపల అతనికి ఏ వ్యాధి రాబోతోందో అది దానికి ముందు తెలుస్తుంది. తెలిసి ఆ ఆవు వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆ మొక్కల్ని తింటుంది. తిని అది ఆ పాలుగా మార్చి 2-3 రోజుల్లోనే ఆ పాలని తన యజమానికి ఇస్తుంది. అంత గొప్పతనం ఉంది ఆవుకి. స్కూల్లో చెప్పారు. మరి అంత గొప్పతనం ఆవుకు ఉన్నప్పుడు యజమానిని రక్షించగలిగేటువంటి, ఆ ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రాణం, తన ప్రాణాన్నైనా సరే లెక్క చేయకుండా దానికి సంబంధించిన ఔషధుల్ని తిని ఆ పాలని ఇచ్చి వాళ్ళని రక్షించేటువంటి శక్తి ఉన్నటువంటిది ఒకే ఒక్కటి జీవరాశిలో, అది ఆవు మాత్రమే. అలాంటి ఆవుని పెంచడానికి అవకాశం మీకు ఉంది కనుక మీరు తప్పనిసరిగా, మీరు పాలు కోసమో వాటి కోసం కాదండి, అది అంత గొప్పది. ఇది మీకు స్కూల్లో చెప్పారా? ఇది దాన్ని పెంచాలి, ఆవుని పెంచాలి. ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఒక ఆవు ఉండాలి. చూద్దాం, నేనేదో చెప్పాను కనుక అవకాశం మీకుంటే, అవకాశం ఉంది కానీ దానికల్లా ఓపిక, ఒక మనిషిని పెడతాం, వాడే చేస్తాడు. ఏంటమ్మా? చూద్దాం జరుగుతుందండి. సంకల్పం ఉండాలి కానీ ఎలాగో జరుగుతుంది కనుక అని చెప్పినంత బకపతి సనుదించెను ధనుజపతికి సమ్మతమెసగన్ మునువాసవుడజవాక్యములన అనపాశని బద్దు చేసిన విప్రుని ఆనాడీ జంగుండును దాని నెరిగి భూసురునకు తన కథమున నద్దీన దశయగుట కోర్వకవాని విడుపు గోరి వేడి వరముగ ఇంద్రున్. ఈ బ్రాహ్మణ్ణి అక్కడ కట్టిపడేశారు ఆ చివర పట్నం అవతల. వీడు బతికాడు. ఎవరు? నాడీ జంగుడు. ఈయన వచ్చి బ్రాహ్మణుడిని అడుగుతున్నాడు. ఆయన, అయ్యా బ్రాహ్మణుడికి ఇట్లాంటి పరిస్థితి జరిగింది, అవతల పారేశామని. లేదు అతన్ని తీసుకురండి అన్నారు. మళ్ళీ అతను తీసుకొచ్చి తన కట్లన్నీ విప్పేసిన తర్వాత ఈ నాడీ జంగుడు ఈ బ్రాహ్మణునకు సుందరమైన యథార్థమైనటువంటి తొలి శరీరాన్ని ప్రసాదించు, నా కథంబునన్ ఇట్టి బాధలు ఉంది. నా వల్లే కదా ఆయన అంత బాధపడ్డాడు పాపం. తిరిగి చూడండి, ఈయన వల్ల బాధపడ్డా అంటే నా శరీరం మాంసం కోసం కదా కకూర్తి పడ్డాడు అతడు. దానివల్లే కదా ఇప్పుడు ఈ శరీరం అలా తెగగొట్టబడింది. మళ్ళీ అతనికి పునరుద్ధానం చేయండి, మళ్ళీ అతన్ని రక్షించండి అని ప్రార్థించాడు.
రాజధర్ముడు నాడీజంఘుడు తాను బ్రతికి బ్రాహ్మణుడికి మళ్ళా బతుకునిచ్చాడు, మళ్ళా అవకాశాన్ని ఇచ్చాడు. దానికి చాలా అంటే మనం దీన్ని బట్టి ఉపకారికి ఉపకారము అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి. ఉపకారికి ఉపకారము చేయడం గొప్పేం కాదు, ఉపకారం చేసిన వాడికి మళ్ళీ మనం ఉపకారం చేయడం గొప్ప కాదు, ఎలాగ చేస్తాం కానీ మనకు అపకారం చేసినటువంటి వాడికి కూడా ఉపకారం చేయడం అది చాలా కష్టమైనటువంటి పని. మన మనస్సు ఎవరి మనస్సైనా అంగీకరించడం కష్టమే. కనుక ఇంత అపకారం చేసినటువంటి బ్రాహ్మణుని మళ్ళా సజీవుని చేస్తాడు. అలా వరం ఏమంటే అతడు దివ్యబోధమున నా సమయంబున బ్రహ్మ సత్కృపాన్వితుడగుటేర్పటంగని వినీతతముండగు రాజధర్మ వాంఛితమునరించే విప్రునకు చేర్చిని తెచ్చిన వారు తద్దన ప్రతియు దైత్యనాయకుడు పంప బకాధిపు ప్రస్తుతించుచున్. నీకు నువ్వే సాటేయ నాడీజంఘుడిని అందరూ అన్ని విధాలుగా కూడా కీర్తిస్తూ ఆ బ్రాహ్మణ్ణి అక్కడికి తీసుకుని వచ్చారట. ఆ విప్రుడు ధన సంచయంబు మోచుకొని, అయ్యో బ్రాహ్మడండి బాబు, మరి మిమ్మల్ని మీరే నన్ను నేనే